హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ సర్ల మాట్లాడుతున్నా ఈరోజు మనము సర్విక్స్ క్యాన్సర్ అండ్ దాన్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ గురించి అందరూ అడుగుతున్నారు. ఈ టీకా ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎవరెవరు వేసుకోవాలి, ఎంత రేట్ ఉంది అనే విషయాలు ఈరోజు మాట్లాడుకుందాము. ఇండియాలో కామన్గా మోస్ట్ కామన్ క్యాన్సర్లో లేడీస్లో చూసేది సిఏ సర్విక్స్, అంటే గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్. దాన్నే సిఏ సర్విక్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అని అంటాము. ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్ అనేది ఈ వెజైనాలో నుండి సర్విక్స్లోకి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. ఈ హెచ్పివి వైరస్ వల్ల ఓన్లీ క్యాన్సర్ ఇది ముఖద్వారము సర్వైకల్ క్యాన్సరే కాకుండా మేల్స్ లోపల పెనైల్ క్యాన్సర్స్, వెజైనా లోపల బాట్స్ రావడం వల్ల వల్వల్ క్యాన్సర్స్ కూడా మనం లేడీస్లో అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ జెంట్స్లో కూడా హెచ్పివి వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ లేడీస్లో అండ్ జెంట్స్లో ఉంటున్నాయి. సో అలాంటి క్యాన్సర్లని ప్రివెంట్ చేయడానికే మనకు వచ్చింది హెచ్పివి వ్యాక్సిన్ అన్నమాట. దీన్ని రకరకాలుగా దీంట్లో స్ట్రెయిన్స్ని బట్టి రేట్లు ఉంటున్నాయి. సో మన దగ్గర మన ఫార్మసీలో గార్డాసిల్ అంటే 4 స్ట్రెయిన్స్కి అగేనిస్ట్గా మోస్ట్ కామన్గా వచ్చేది. ఈవెన్ హెచ్పివి వైరస్లో కూడా చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. మోస్ట్ కామన్ స్ట్రెయిన్స్ వచ్చేసి మనకి ఈ 4 స్ట్రెయిన్స్ 6, 11, 16, 18 అనమాట. ఈ 4 స్ట్రెయిన్స్ వల్లనే ఎక్కువగా క్యాన్సర్స్ మన ఇండియాలో అబ్జర్వ్ చేస్తున్నాం. దానివల్ల ఈ 4 స్ట్రెయిన్స్కి అగెనిస్ట్గా మనము డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్ 3 డోసులు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు 2 డోసులు తీసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ నుండి ఇప్పియొచ్చు మేడం? నా బేబీ ఇప్పుడు 3rd క్లాస్, మొన్న ఒక క్లయింట్ అడిగిందనమాట, బేబీ 3rd క్లాస్ ఉంది మేడం ఇప్పియొచ్చా లేదా అని. 9 ఇయర్స్ నుండి గర్ల్స్కి 9 ఇయర్స్, గర్ల్స్ ఆర్ బాయ్స్ 9 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ లోపు ఎవరైనా తీసుకోవచ్చు. సో అంటే సెక్సువల్ యాక్టివిటీ కన్నా ముందుగా తీసుకున్న గర్ల్స్లో దీని ఎఫికసీ అంటే మంచిగా పనిచేసేది 99% ఉంది. అంటే 99% మనకి క్యాన్సర్ రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడు సెక్సువల్ యాక్టివిటీ స్టార్ట్ కాకన్నా ముందే ఇస్తే కనుక, అదే యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత ఇస్తే దీని పనితనం అనేది 45 to 55% ఉంది. అయినా ప్రొటెక్షన్ ఉంది. కాబట్టి ఎవరైనా కూడా ఎనీ టైంలో, కొంతమంది అడుగుతున్నారు పీరియడ్ టైంలో తీసుకోవచ్చా, పీరియడ్ అయినాకనా ముందా, ఇలాంటి దానికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎనీ టైం మీకు ఇప్పుడు తీసుకోవాలనిపిస్తే ఇప్పుడు వెళ్ళి తీసేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూసినాక ఇమ్మీడియట్గా వెళ్ళి తీసుకోండి, డిలే చేయకండి. 100% మీకు ఖచ్చితంగా ఇది ప్రొటెక్షన్ చేయిస్తుంది. మీ పిల్లలకి ఇంకా చాలా ప్రొటెక్షన్ చేయిస్తుంది, మీకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇద్దరు వెళ్ళి ఈరోజే చేయించుకోండి. సో అరౌండ్ దీని రేటు 3900 ఉంది. మనకు 10% డిస్కౌంట్ వస్తుంది దీని మీద. సో చిన్నపిల్లలు అయితే 2 డోసెస్, అంటే ఒక నెల ఈరోజు తీసుకుంటే మళ్ళీ 6 నెలల తర్వాత ఒకసారి ఇప్పియాలి. అదే పెద్దవాళ్ళకి అవుతే కనుక ఈరోజు 2 months తర్వాత 6 months తర్వాత 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల క్యాన్సర్ ప్రివెంట్ చేయబడుతుంది. ఈ క్యాన్సర్ బాయ్స్ లోపల పెనైల్ క్యాన్సర్ రాకుండా, నేను రీసెంట్గా నా పేషెంట్లో తెలిసిన ఒక లేడీలో క్యాన్సర్ బయటపడ్డదనమాట. నేను చెక్ చేసి అది స్టేజ్ 4 క్యాన్సర్ వరకు తను చెకప్ చేయించుకోలేదు. లేడీస్ ఖచ్చితంగా డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి 35 ఏళ్ళు దాటిన ప్రతి అమ్మాయి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే మీకు క్యాన్సర్ వస్తుందా లేదా, ప్యాప్స్మియర్ చేయించుకుంటే నీకు 5 ఏళ్ల ముందుగానే నీకు క్యాన్సర్ వస్తుందా లేదా ముందే తెలిసిపోతుంది. ఒకవేళ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో కనుక మనం డయాగ్నోస్ చేస్తే మన లైఫ్ స్పాన్ తగ్గకుండా ఉంటుంది. ఎర్లీగా స్టేజ్ 1లోనే గుర్తుపడితే అది క్యాన్సర్ కింద లెక్కబట్టాల్సిన అవసరం లేదు. సో ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకోవాలి. నా దగ్గరకు వచ్చిన పేషెంట్ లేట్గా స్టేజ్ 4లో నా దగ్గరకు వచ్చింది. సో ఆ స్టేజ్లో నేను ఏం చేయలేకపోయానని చాలా బాధ అనిపించింది. తనతో పాటు వాళ్ళ హస్బెండ్కి కూడా రీసెంట్గా పెనైల్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయింది. సో వైఫ్ లోపల
సర్వైకల్ క్యాన్సర్ ఉన్నప్పుడు హస్బెండ్కి, ఎందుకంటే అదే వైరస్ హస్బెండ్లోకి ఎంటర్ అయ్యి పెనైల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, సో హస్బెండ్ ఫ్యామిలీలో వైఫ్కి ఉన్నదంటే హస్బెండ్ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్యామిలీలో బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా, యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకి 100% ఖచ్చితంగా ఇది క్యాన్సర్ని మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనము హెల్తీగా హ్యాపీగా లైఫ్ స్పాన్ ఉంటుంది. సో ఇలాంటివి అందరికీ అవేర్నెస్ షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.